వెల్కమ్ టు మన భూమి ఛానల్. ఈరోజు విజయవాడ భవనపురం ఏరియాలో ఉన్నాం. మీరు చూస్తున్న గ్రూప్ హౌస్ వచ్చి 5 స్టేర్స్ బిల్డింగ్. ఈచ్ స్టేర్ వచ్చి 2 ఫ్లాట్స్ అయితే ఉన్నాయి. అన్నీ 3 BHK ఫ్లాట్సే. సో ఈ బిల్డింగ్ వచ్చి హైదరాబాద్ హైవేకి 100 మీటర్స్ దూరంలో అయితే ఉంది. ఫస్ట్ ఫ్లోర్ అండ్ థర్డ్ ఫ్లోర్లో ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్స్ అయితే సేల్కి ఉన్నాయి. ఇది వచ్చి ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అండి. సో ఎంట్రన్స్లో నుంచి లోపలికి వెళ్ళగానే మీరు చూస్తుంది అయితే హాల్ అండి. హాల్ వచ్చి చాలా స్పేషియస్గా ఉంది. టోటల్గా 3 బెడ్రూమ్స్ అండి. 3 బెడ్రూమ్ డైమెన్షన్స్ వచ్చి ఆల్మోస్ట్ ఈక్వల్ అండి. మాస్టర్ బెడ్రూమ్ డైమెన్షన్ వచ్చి 12x13, సెకండ్ బెడ్రూమ్ డైమెన్షన్ వచ్చి 13x12, థర్డ్ బెడ్రూమ్ డైమెన్షన్ వచ్చి 13x11.8. అంటే ఆల్మోస్ట్ ఆల్ బెడ్రూమ్స్ డైమెన్షన్స్ ఆర్ ఈక్వల్. సో ఇక్కడ చూసుకోవచ్చు అండి, కబోర్డ్స్ అన్ని చాలా క్లాస్గా ఉన్నాయి. సో ఇది వచ్చి మాస్టర్ బెడ్రూమ్ బాత్రూమ్ అండి. ఇక్కడ టైల్స్ చూసుకోవచ్చండి. ఇక్కడ టైల్స్ వచ్చి క్యూటోన్ అండ్ కజారియా వాడారు. సో బాత్రూంలో కమోడ్స్, పైప్స్, ట్యాప్స్, షవర్స్ అన్నీ వచ్చి జాగ్వార్ బ్రాండ్ వాడారు. డోర్స్ కూడా చాలా మంచి క్వాలిటీ ఉన్నాయండి. సో ఇది మీరు చూస్తున్నది అయితే పూజా మందిరం అండి. పూజా మందిరం కూడా చాలా బాగా డిజైన్ చేశారు. ఇది వచ్చి సెకండ్ బెడ్రూమ్ అండి. సెకండ్ బెడ్రూమ్ సైజ్ వచ్చి 13x12. సో ఇది సెకండ్ బెడ్రూమ్ అటాచ్డ్ బాత్రూమ్ అండి. సో ఇందులో కూడా అన్ని జాగ్వార్ కంపెనీనే వాడారు. కబోర్డ్స్, పైప్స్, ట్యాప్స్, షవర్స్ ఎక్సెట్రా. సో సెకండ్ బెడ్రూమ్లో నుంచి మనం బయటికి రాగానే లెఫ్ట్ ఇంకా థర్డ్ బెడ్రూమ్ ఉంటుందండి. సో ఇది వచ్చి థర్డ్ బెడ్రూమ్. థర్డ్ బెడ్రూమ్ డైమెన్షన్స్ కూడా 13x11.8. ఆల్మోస్ట్ 3 బెడ్రూమ్ డైమెన్షన్స్ ఒకటే. సో ఇక్కడ కబోర్డ్స్ చూసుకోవచ్చండి, మంచి కలర్ వాడారు. సో ఇది వచ్చి థర్డ్ బెడ్రూమ్ అటాచ్డ్ బాత్రూమ్ అండి. సో టైల్స్ చూడండి, చాలా మంచి క్వాలిటీ టైల్స్ వాడారు. టైల్స్ వచ్చి కజారియా అండి. సో డోర్స్ కూడా మంచి క్వాలిటీ వాడారండి. ఇది ప్రింట్ ఏరియా వచ్చి 1285 అండి. 1285 స్క్వేర్ ఫీట్ వస్తుంది. టోటల్గా 1751 స్క్వేర్ ఫీట్ అండి. సో ఇది వచ్చి కిచెన్ అండి. కిచెన్లో కూడా వీళ్ళంతా లేటెస్ట్ టెక్నాలజీ వాడారు. డోర్స్ తీయగానే ఆటోమేటిక్గా లైట్స్ అనేది ఆన్ అవుతున్నాయి. ఇది వచ్చి వాష్ ఏరియా అండి. సో మీకు చాలామందికి డౌట్ ఉంటుందండి, ఇలాగా గ్రూప్ హౌసెస్లో వాటర్ లీకేజ్ ప్రాబ్లం ఉంటుంది అని. వీళ్ళు వాటర్ లీకేజ్ ప్రాబ్లం లేకుండా 3 లేయర్స్తో లీకేజ్ కోటింగ్ వేశారండి. లిఫ్ట్ వచ్చి రెయిన్బో లిఫ్ట్ అండి.